హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో చిన్న బాబు కోసం ఉగ్గు తయారు చేయడానికి పప్పులు అన్నీ కడిగి ఆరబెట్టుకున్నాను కదండి. అదే వేయించి పిండి పట్టేశాను. అది ఉగ్గు చేశానన్నమాట. చేశాక నేను టేస్ట్ చేశానండి, చాలా బాగుంది. ఇది సండే రోజు మార్నింగ్ అన్నమాట. ఇది వచ్చేసి సండే మార్నింగ్ అండి. బగారా చేసుకోవడానికి బాస్మతి రైస్ తెచ్చుకున్నాము. అయిపోయిందండి, మా సారే చేశారు ఈరోజు. నెక్స్ట్ కర్రీ వచ్చేసి చికెన్. బగారా రైసే కదనేసి కొంచెం దగ్గరగా చేసుకున్నాము. చెర్రీకి చాలా ఇష్టం అండి చికెన్ అంటే. తర్వాత ఇక్కడ నేను చెర్రీకి తినిపిస్తున్నాను. తను కూడా తింటాడు, కానీ చాలా నెమ్మదిగా తింటాడు. అదే నేను తినిపిస్తే ఫాస్ట్గా తింటాడు, ఎక్కువ తింటాడు. తను తింటే మాత్రం చాలా తక్కువ తింటాడు అనమాట. తన ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లుంది. బాగుంది, థ్యాంక్ యూ. ఎలా ఉంది నాన్న అంటే బాగుంది, సూపర్ ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. తర్వాత ఫ్లాష్ కార్డ్స్ తను చిన్నప్పుడు తీసుకున్న వాళ్ళవి గుర్రం అవి ఉంటే వాటితో ఆడుకుంటున్నాడు చెర్రీ. కొన్ని చెప్తున్నాడు చూడండి. పళ్ళు చెయ్యి, ఇది పువ్వు, రోజు, సన్ఫ్లవర్ అను, సన్ఫ్లవర్ అను, సన్ఫ్లవర్ అను. నేను చెప్తున్నా కదా, నువ్వంటే నీకు కూడా వస్తుంది. సన్ఫ్లవర్ అను. ఇది వచ్చేసి మండే రోజు ఫ్రెండ్స్. మేము ఇంటికి వచ్చాక తడికిలో అత్తోనే తుడిచారనమాట. వాటర్తోనే కడగలేదు. అదే వాటర్తో కడిగితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనకు. ఓనర్ని అడిగితే వాటర్ అనేవి మా పక్క రూమ్లోకి వెళ్ళిపోతాయి అంటండి. అందుకనే వద్దని చెప్పారు. క్లాత్ని తుడిచేయండి అని చెప్పారు. కానీ నాకు అంత మంచిగా అనిపించలేదు. వాటర్ అనేసి క్లాత్తోనైనా పిండి పడేయచ్చు అనేసి నేనైతే క్లీన్ చేస్తున్నాను. మస్తు ప్రాబ్లం అయిందండి. క్లాత్తో పిండితే చాలా లేట్ అవుతుంది అనేసి ఇలా చెత్త చాటుతోని ఎత్తి పడేశాను. పిల్లలు కూడా నీళ్ళలో ఆడడం, చిన్నోడైతే ఆ వాటర్లోనే నా దగ్గర వరకు వచ్చేసాడు. ఫస్ట్ బెడ్రూమ్ క్లీన్ చేశానండి. దాంట్లో పెట్టినా కూడా అక్కడి నుంచి పాక్కుంటూ నా దగ్గరకు వచ్చేసాడు. ఫైనల్గా అయితే క్లీన్ చేసుకున్నానండి. త్వరగా ఎండలేదు. పొడి క్లాత్తోనే 2 times తోడిస్తే కానీ ఇక్కడ హాల్లో కొంచెం క్లీన్ అయింది. అందుకే చాప మీద పడుకోబెట్టేశాను. పిల్లలకి స్నానం చేయించానండి. మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు చిన్నోడు ప్రాబ్లం చేస్తాడనేసి నేను తనైతే పడుకోబెట్టాను. ఇక్కడ చెర్రీ చూడండి, తన మొబైల్ అంట పోలీసు వాళ్ళకి కాల్ చేస్తున్నాడు. ఇక్కడ పక్కన వాళ్ళ పాప కూడా వచ్చింది. వాళ్ళు ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారనమాట. ఇది వచ్చేసి బెడ్రూమ్ చూడండి. క్లాత్తో తుడిచాక కూడా వాటర్ అలానే ఉన్నాయి. కింద బెడ్ వచ్చేసి పైన దాని మీద పెట్టేసి అలా నేను క్లీన్ చేసుకున్నాను. హ్యాపీగా వాటర్తోనే కడగలేని ఫ్లోర్స్ ఎందుకండి అనిపించింది ఇలా నాకైతే. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇది కూడా కొంచెం ఆరిపోయింది, పూజ చేసుకోవాలి కదా. ఇది హాల్లో అండి. మూలకి ఇక్కడే నీళ్ళు ఆగిపోయాయి. తర్వాత బయట వర్షం పడుతుందండి, అందువల్ల కూడా ఫ్లోర్ తొందరగా ఆరలేదు. నేను పూల కోసం అయితే కిందకు వచ్చాను అనమాట. ఆలోపు మా పక్కింటి పాప తను వచ్చింది మా ఇంటికి. తనతోనే ఆడుకుంటున్నాడు చెర్రీ. చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. పాప లేకపోతే మాత్రం నా పక్కనే ఉంటాడు. నేను ఎటు వెళ్తే అటే వస్తాడు, డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. తనైతే ఆడుకుంటూ తర్వాత నేను పూజకన్నీ ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఫోటోలు క్లీన్ చేసుకొని అన్నీ పూజ చేసుకున్నాక తర్వాత గడప పూజ కూడా చేసుకున్నాను. పాడు పాడు కన్నా పాడు. నేను బొడ్లు అవి పెట్టుకుంటుంటే చెర్రీ శ్రీనివాస గోవింద అనే సాంగ్ పాడుకుంటూ కూర్చున్నాడు. నేను వీడియో ఆన్ చేయగానే సైలెంట్ అయిపోయాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు కదండి. బొడ్డు పెట్టుకుంటే చాలా చక్కగా అనిపిస్తుంది చూస్తుంటే. నా దిష్టి తగిలేలా ఉంది.
చేయాలి? ఓకే, ఇంకా చాలు అక్కడ కూర్చో కూర్చో. ఎవరు నాన్న? శ్రీనివాస గోవింద సెకండా? నీకు బాగా గుర్తుందా జేజే? శ్రీనివాస గోవింద కరెక్ట్ చెప్పినా నాన్న. ఏమని మొక్కుకున్నావు జేజేని? ఏమని మొక్కుకున్నావు? డాడీ మంచిగా ఉండాలి అన్నయ్య. ఇంకా బాగున్నాయా? సరే చూడు. పూజ అంతా అయిపోయాక కొబ్బరికాయతో నేను అది మిక్సీ పట్టేసి ఆపేసుకొని స్వీట్ చేసి చెర్రీకి పెట్టానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎలా చేస్తానో మీకు కూడా తెలుస్తుంది.